ఈ రోజు మనం లీగల్ నోటీస్ గురించి తెలుసుకుందాం. భారత చట్టం ప్రకారం లీగల్ నోటీస్ అంటే ఏమిటి, ఎప్పుడు వాడతారు, ఎన్ని రకాలుగా ఉంటాయి, ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. లీగల్ నోటీస్ అనేది ఒక అఫీషియల్ హెచ్చరిక లేఖ ఒక వ్యక్తి లేదా సంస్థ లేదా ప్రభుత్వ శాఖ మీద మన హక్కులను ఉల్లంఘించినప్పుడు, సమస్యకు కారణమవుతున్నప్పుడు వారికి ముందుగా పరిష్కారం కోసం చేసుకునే అవకాశం ఇచ్చే పత్రమే లీగల్ నోటీస్ అంటారు. ఇది కోర్టులో కేసు వేయకముందే ఇచ్చే మొదటి పత్రం అంటే లీగల్ నోటీస్ అని అంటారు. కొన్నిసార్లు ఎదుటి వారి సమస్యను అంగీకరించి సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంటుంది, లేకపోతే అది లీగల్ ప్రాసెస్లో ప్రారంభానికి పునాది కూడా అవుతుంది. లీగల్ నోటీస్ ఎందుకు అవసరం అంటే, లీగల్ నోటీస్ ఇవ్వడం వల్ల ఎదుటి వారి యొక్క సమస్య గురించి స్పష్టమైన అవగాహన కలుగుతుంది. నోటీసు అందుకున్న వారు నిర్దిష్ట సమయంలో స్పందించాల్సి ఉంటుంది, లేకపోతే దానిని ఆధారం చేసుకొని కోర్టులో కూడా కేసు వేయవచ్చు. అందువల్ల ఇది ఒక చట్టపరమైన ముందస్తు దశగా కూడా చెప్పుకోవచ్చు. లీగల్ నోటీసులోని రకాలు కూడా ఉంటాయి. లీగల్ నోటీసులో చాలా రకాలు ఉంటాయి, అందులో కొన్ని ముఖ్యమైనవి కూడా మనం తెలుసుకుందాం. ఒకటి, ఒప్పందం ఉల్లంఘన అంటే కాంట్రాక్ట్ బ్రీచ్ చేసుకున్నప్పుడు నోటీస్ పంపించడం జరుగుతుంది. చెక్ బౌన్స్ జరిగినప్పుడు కూడా నోటీస్ అనేది సర్వ్ చేయడం జరుగుతుంది. సెక్షన్ 138 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారం ఎవిక్షన్ ప్రాపర్టీకి సంబంధించిన నోటీస్ కూడా పంపవచ్చు. డిఫమేషన్ అంటే పరువు నష్టానికి సంబంధించిన నోటీస్ కూడా పంపవచ్చు. డివోర్స్ అనగా విడాకులకు సంబంధించిన నోటీస్ కూడా పంపవచ్చు. కన్జ్యూమర్ కంప్లైంట్ నోటీస్ కూడా పంపవచ్చు. ప్రభుత్వానికి లేదా ప్రభుత్వ అధికారి పైన సెక్షన్ 18 సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం ప్రభుత్వ శాఖ లేదా ప్రభుత్వ అధికారి మీద కేసు వేయాలంటే ముందుగా తప్పకుండా నోటీస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. లీగల్ నోటీస్ పంపించడం ఎలా అంటే, సాధారణంగా లీగల్ నోటీస్ అనేది ఒక న్యాయవాది ద్వారా రాయబడుతుంది. అందులో మీ వివరాలు, సమస్య ఏమిటి, మీరు కోరుకున్నది ఏమిటి, పరిష్కారం ఏమిటి, ఇంకా సమాధానం ఇవ్వాల్సిన టైం గురించి అన్నీ స్పష్టంగా ఉంటాయి. మొత్తానికి లీగల్ నోటీస్ అనేది సమస్యను కోర్టులో వెళ్ళకముందే సర్దుబాటు చేసుకునే చట్టపరమైన మొదటి అడుగు అని చెప్పవచ్చు. సమస్య సులభంగా పరిష్కారం అయితే మంచిది, లేకపోతే ఈ నోటీసు మీ కోర్టులో బలమైన ఆధారంగా ఏర్పడుతుంది. కాబట్టి లీగల్ ఇష్యూలో ఎప్పుడైనా సరే అడ్వకేట్ని లేదా లీగల్ అడ్వైజర్ని కలవడం మంచిది.